ఆరాధన వర్తమానంకై ఒక వర్తమానం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం మనం అందరం కలిపి చదువుకుందాం. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక. దేవుని సాయంత్రం వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ఒక వచనం చదువుకుంటూ వచ్చాం. 8వ అధ్యాయం 9వ వచనంలో చదువుదాం కదా. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదు కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే కృప, దేవుని యేసుక్రీస్తు వారి కృప అంటే అర్థం ఏంటంటే ఆయన దయ అని అర్థం. ఆయన దయ చూపించమంటే ఈరోజు మనందరం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఆయన దయామూర్తి. అందుకని ఇక్కడ ప్రభు అని అన్నారు కదా. ఒక మాట చెప్తారు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మనం ఎరిగామా? ప్రభు యేసుక్రీస్తు కృప, ఆయన దయ మనం ఎరిగి ఉన్నామా? ఆయన మన కోసం ఏం చేశాడో, మన కోసం ఏమి త్యాగం చేశాడో, ఆయన మన కొరకు ఎలాంటి పని చేశాడో మీకు తెలుసా? అయితే ఇక్కడ ప్రభు వారు చెప్తున్నారు చూడండి, చక్కని మాట. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము. ఆయన ధనవంతుడై ఉన్నాడట. ధనవంతుడు అంటే ఎలాంటి ధనవంతుడో తెలుసా? భూమి, ఆకాశంలో ఉన్నవి, సముద్రంలో ఉన్నవి, మరి భూలోకంలో ఉన్నవి అన్నీ కూడా సమస్తం ఎవరివే? ఆయనవే. మనకు ఒక అరెకరం పొలం ఉన్నా, ఒక ఎకరం పొలం ఉన్నా మనం ఏమంటాం? కాదు ఎగరేస్తాం కదా. ఏంటంటే ఇన్ని పొలాలు ఉన్నాయి, ఇన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి, ఇంత బిల్డింగ్ ఉంది, నాకేంటనమాట. కానీ దేవుడు అట ఎవరట? సమస్తము ఆయనదే. భూలోకం అంతా కూడా ఆయనదే. ఆయనంత కోటీశ్వరుడు, ఆయనంత ధనవంతుడు ఎవరు లేరు. అలాంటి దేవుడు మీ నిమిత్తము అంటే మనందరి నిమిత్తము ఆయన ఏం చేశాడు తెలుసా? మనము మన దరిద్రాన్ని తీసివేసి మనం ధనవంతులు కావాలని మన నిమిత్తం ఆయన ఏమయ్యాడట? దరిద్రుడయ్యాడట. మన నిమిత్తం దరిద్రుడయ్యాడు. ప్రియమని ఏం పెట్టారా? నిజంగా ఈ మాట చదివినప్పుడు నాకు చాలా చాలా హృదయంలో దేవాది దేవుడు మా కోసం, మన కోసం ఇంత త్యాగం చేశాడా అని ఎంతో నాకు ఆశ్చర్యము, ఆలోచన కలుగుతూ వచ్చింది. ప్రియమని దేవుని బిడ్డలారా, నిజంగా ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువారి యొక్క కృప అంత గొప్పది అన్నమాట. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను మనందరినీ కూడా అంతగా ప్రేమించాడు, అంతగా నీ పట్ల నా పట్ల దయ చూపిస్తూ వచ్చాడు. అందుకనే మనం ఈ రోజున మనం ఎలా ఉన్నాం? ధనవంతుల్లాగా ఉన్నామంటే కారణం ఏంటి తెలుసా? చక్కని బిల్డింగులు కట్టుకున్నామంటే, మరి చక్కని పొలాలు దేవుడు ఇచ్చాడంటే, మంచి ఆరోగ్యం ఇచ్చాడంటే, సమస్తం సమకూడి మనకు మేలుకరంగా జరిగిస్తున్నాడంటే ఆయన ఉచితమైన కృప, ఆయన జాలి, దయ, కనికరం అన్నమాట. మామూలుగా అయితే ఎవరు కూడా ఈ చూడండి, మన బంధువులు, రక్త సంబంధుల్ని గమనించుకున్నట్లయితే వాళ్ళకు 100 ఎకరాలు పొలం ఉందనుకోండి, నువ్వేమీ లేని స్థితిలో ఉన్నావు, ఇల్లు కట్టుకోవడానికి కూడా ఒక అరసెంట్ కూడా ఒక స్థలం లేదు. వాళ్ళకి ఎన్నో ఎకరాలు ఉంది, స్థలం కూడా ఎన్నో ఎకరాలు ఉంది. కానీ నీకు ఒక అరసెంట్ ఇస్తారా? ఒక అరసెంట్ కూడా ఎవరు ఎన్ని కోట్లు ఆస్తి వాళ్ళ దగ్గర ఉన్నా సరే వాళ్ళు నీకు అరసెంట్ కాదు కదా. మనం చూస్తూ ఉంటాం, మన గ్రామాల్లో కావచ్చు, సిటీలో కావచ్చు, ఎక్కడైనా చిన్న చిన్న గోడలు కట్టుకునేటప్పుడు కానీ, దళ్ళు కట్టుకునేటప్పుడు కానీ, ఒకవేళ పొరపాటున కట్టుకునే వ్యక్తి ఒక 2 అడుగులు లోపలికి వేసాడు అనుకో, 1 అడుగు లోపల వేసాడు అనుకో, మనం ఏం చేస్తాం? కర్రలు తీసుకొని మా స్థలంలో మీరు వేస్తారా, మీరు ఎంతటి వాడు అని వెంటనే మన వాళ్ళ మీద గొడవకి వెళ్ళిపోతాం కదా. అది సహజం. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చాడు కనుక దాంట్లో మాళ్ళు వేసుకోవడం అని అంటాం. కానీ దేవాది దేవుడు ఏం చేశాడు తెలుసా?
సమస్తం ఆయనదై ఉండి మన కోసం ఆయన అన్నీ విడిచిపెట్టి నీవు నేను ధనవంతులు కావాలని మన నిమిత్తం ఆయన ఏం చేశాడట? సమస్తం మనకి ఇచ్చాడు. ఆయన ఏం ఉంచుకోకుండా. అర్థమైందండి? ఆయన ఏం ఉంచుకోకుండా మన కోసం ఇచ్చేశాడు. యేసు ప్రభు ఇవ్వటం అనే కృప సంపూర్ణంగా ఉంది. ఆయన ఇచ్చే కృప సంపూర్ణం చేశాడు. ఆయన ప్రేమతో తనకున్నదంతా ఇచ్చేశాడు. ప్రేమతో తనకున్నదంతా కూడా ఏం చేశాడట? ఇచ్చేశాడు. మరి ఈరోజు నీవు నేను మనందరం కూడా అలాగా ఎప్పుడైనా మరి దేవుడిచ్చిన ఆ కృపని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ప్రభా, ఈరోజు చక్కని ఇంట్లో ఉన్నాం. ప్రభా, 2 పూట్ల మేము భోజనం చేస్తున్నాం. మేము పిల్లలు అందరం కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చారు. దేవా, మాకు అన్ని సహాయం చేస్తూ వచ్చారు. మరి మీరు ఇన్ని చేశారు కనుక మీకు నేను ఏమి ఇవ్వగలను ప్రభా? విరిగిన హృదయంతో మిమ్మల్ని స్తుతించడం తప్ప, ఆరాధించడం తప్ప అని మరి మనం దేవుని స్తుతించామా ఎప్పుడన్నా? మరి దేవుణ్ణి మనం స్తుతించే బిడ్డగా ఉండాలి, గణపరిచే బిడ్డగా ఉండాలి. ఎందుకంటే ప్రభు వారు అంటున్నారు కదా, ఆయన ప్రేమతో తనకున్నదంతా ఇచ్చేసాడట. తనకి ఎంతైతే ఉందో అంత నీకు ఇచ్చేసాడు. ఆయన ఏం ఉంచుకోవాలా? యేసు ప్రభు వారు ఆయన వాక్యం చెప్పిన తర్వాత ఆయన ఇలాగే వాక్యం చెప్తే ఇలాగ గల్లాపెట్టి దగ్గర కూర్చుంటాడు. కూర్చుంటే అందరూ కూడా కానుకలు వేయటం మొదలెట్టారు. మొదలెడుతుంటే డబ్బు ఉన్నోళ్ళు ఏంటంటే 10,000 ఉన్నోళ్ళు ఒక 1,000 రూపాయలు వేయటం, అలాగా వాళ్ళు ఉన్న స్తోమతను బట్టి వాడికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత కానుక బాక్సులు వేస్తున్నారట. అంటే 10,000 ఉంటే ఒక 5,000, ఒక 2,000, 100 అలా వాళ్ళకి ఎంత అయితే అంత వేస్తున్నారట. కానీ ఒక పేద దూరాలు వచ్చిందట. పేద దూరాలు వచ్చి తనకి 2 కాసులు ఉన్నాయి. ఆ 2 కాసులతో ఆమె నెల బతకగలదు. కానీ ఆ 2 కాసులు ఏం చేసింది తెలుసా? దేవుడికి తన దగ్గర లేదు, అయినా సరే తను 2 కాసులు తీసుకొచ్చి దేవుని కానుక బాక్స్ వేసింది. యేసు ప్రభు అప్పుడు చెప్తాడు కదా, చూడండి మీలో ఎవరు దేవుని ఎక్కువగా ప్రేమించారో తెలుసా అని దేవుడు చెప్తూ, చూడండి ఆ పేద విధవరాలు తనకున్నదంతా కూడా దేవునికి ఇచ్చేసింది. అలాగే యేసు ప్రభు వారు కూడా తనకున్నదంతా కూడా ప్రేమతో నీకు నాకు ఏం చేశారట? ఇప్పుడు మనం అనుభవించే అన్నీ మనమే కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చినవి అవి దేవుని మనమే కాదు, మనం అనుభవించడానికే. అది ఎవరి ఆస్తి? దేవుని ఆస్తి. దేవుడు నీకు నాకు కుమారుడుగా ఆయన స్వీకరించి తన స్వాస్థ్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. అందుకనే నీవు నేను సంతోషంగా మన ఇళ్లల్లోనూ మన పొలాల్లోనూ మనకున్న ఆస్తిలో సంతోషంగా ఉంటున్నామంటే ఆయన చూపిన మహాకృప. అది మర్చిపోకూడదు. ఎప్పుడు మర్చిపోకూడదు. దాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని మనం స్తుతించి ఆరాధించాలి. ఆయన ఎలాంటి వాడట? ధనవంతుడట. ఎలాంటి ధనవంతుడు చూద్దాం. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం 1 నుండి 3 వరకు చదవండి. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదవండి. చాలు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి అక్క, లేకుంటే ఎదరికేసుకోండి, కొద్దిగా ఎదరికేసుకోండి, లేకుంటే అక్కని ఎదరికేసుకోమనండి. ప్రియమని దేవుని బిడ్డారా, ఇక్కడ ప్రభువారు ఆయన ధనవంతుడి గురించి ఒక మాట చెప్తూ వస్తున్నాడు. ఆయన ఎలాంటి ధనవంతుడట? ఆదియందు వాక్యం ఉండెను. ఆది అంటే భూలోకం మొత్తం కూడా ఎంతైతే ఉందో అంత కూడా దేవుని వాక్యం ఉన్నది. చూడండి, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఎక్కడుంది? ఏ మాటలు ఎక్కడున్నాయి? దేవుని దగ్గర ఉంది. చూడండి, దేవుని దగ్గర ఉండదు. వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము అంటే ఈ బైబిల్ గ్రంథమే మనకేంటి? దేవుడు. అందుకనే మనం ఏ ఫొటోస్ పెట్టుకోం, ఏ విగ్రహాలు పెట్టుకోం, ఏ బొమ్మలు పెట్టుకోం. అందరం కూడా బైబిల్ వాక్యాలే ఇంట్లో పెట్టుకుంటాం. ఎందుకో తెలుసా? బైబిలే దేవుడు మనకే. ఈ బైబిల్ 3 ప్రాంతాల్లో ఉంది.
ఒకటి భూలోకం ఎంత ఉందో అంతవరకు ఉంది. ఇదే వాక్యం దేవుడి దగ్గర ఉంది. ఇదే వాక్యము దేవుడై ఉన్నాడు. అందుకనే భక్సింగ్ అన్న ప్రతి విషయంలో కూడా దేవుని వాక్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవాడు. మందిరాల్లో చుట్టూ దేవుడి వాక్యాలు రాపించడం, గుమ్మల దగ్గర దేవుడి వాక్యాలు రాపించడం, ఎక్కడ చూసినా దేవుని వాక్యాలే. కానీ దేనికి ప్రాముఖ్యత ఇవ్వాల. కనీసం సిలువ బొమ్మ వేసుకోవడానికి కూడా ఒప్పుకున్నాడు కాదు. ఎందుకంటే దేవుడు వాక్యమే ఉన్నాడు. ఆయన నమ్మాడు మనస్ఫూర్తిగా. అయితే ఆయన ఏమంటున్నాడు చూడండి, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. భూలోకంలో ఏది కలిగినా సరే ఎవరి రూపంలో కలిగిందట? ఆయన రూపంలో, ఆయన చేస్తేనే కలిగింది. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ భూలోకంలో ఉన్న సమస్తం కూడా ఆయనవే, ఆయనదే. ఆయనే సృష్టించాడు ఇవన్నీ. అందుకనే ఆయన ఈ లోకంలో ధనవంతుడై ఉన్నాడు. గొప్ప ధనవంతుడు ఎవరంటే మరి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమ చేత మనకి తనకున్నదంతా ఇచ్చేసాడని జ్ఞాపకం ఉంచుకొని ఆయన స్తుతించి ఆరాధించాలి. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక, కొలస్సీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువున్నాను. 1:16 చదవండి. ఇక్కడ చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే నా జ్ఞానంతో, నా తెలివితేటలో, నా డబ్బుతో నేను గెలిచాను అని ఏ రాజకీయ నాయకుడైనా అనుకుంటారు. కానీ దేవుడు అది ఇచ్చాడని తెలియదు. ఇక్కడ చూడండి, చక్కని మాట ప్రభువారు చెప్తున్నారు కదా, ఎలయనగా ఆకాశం ఉన్నవన్నీ, భూమి మీద ఉన్నవన్నీ, దృశ్యమైనవి కానీ అదృష్టమైనవి కానీ, అంటే కనపడేవి కానీ కనపడనే కానీ, చూడండి సింహాసములైనను, చూడండి పర్వతం, సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నది ప్రతిదీ కూడా ఆయనదే. నాకు ఉంచుకోండి, గవర్నమెంట్ కావచ్చు, అధికారం కావచ్చు, ఏదైనా దేవుడు అతను గెలిపిస్తేనే గెలుస్తాడు తప్ప ఎవ్వరి వల్ల కాదు. ఆ యొక్క ఓట్లు వేసినప్పుడు కూడా దేవుడే మనసు మారుతాడు తప్ప ఎవరి వల్ల కాదు. అది దేవుడు గెలిపించాలి అంటే ఎవరిని తీసుకెళ్ళినా గెలిపిస్తాడు, దేవుడికి ఇష్టమైతే. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకంటే సమస్తం ఆయన సృష్టించాడు. ఈ మనుషులందరూ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, సర్వము ఆయన యేసుక్రీస్తు ద్వారాను ఆయన బట్టియే సృజించబడిను. ఇంకెవ్వరి ద్వారా సృజించబడలా, ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి సృజించాడు. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకించుకొని, దేవా ఈరోజు పొద్దున్న లేచిన కంటే సూర్యుడు, గాలి, ఎలుతురు, మనకి పంటలు పండటానికి వర్షం, మరి ఎండ, మంచు, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? సమృద్ధిగా ఇస్తున్నాడు. ఆయనలో నుండే వస్తున్నాయి ఇవన్నీ. జ్ఞాపకం ఉంచుకొని, ప్రభువా మేము ఈ రోజున 2 పూటలో మేము భోజనం చేస్తున్నామంటే మీ కృప ప్రభువా, మేము ఇలా ఉన్నామంటే మీ కృప తండ్రి, అందును బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు, సమస్తం మీరే సృష్టించారు దేవా అని మనస్ఫూర్తిగా నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభు అని మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. ఆయన ధనవంతుడు కనుక. తర్వాత చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక ఇంకో మాట చూద్దాం. ఎబ్రీ రాసిన పత్రికలో మాట చూడండి, 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. 1, 2.
చాలు అక్కడ చాలు. చూడండి, ఇక్కడ ప్రభు వారు చెప్తున్నారు కదా, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. కుమారుడు ఎవరట? వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచాన్ని ఏం చేశాడు దేవుడు? ఏ ప్రపంచమైన భూలోకంలో ఉన్న ఎక్కడ ప్రపంచమైనా ఏదైనా ఎవరు సృష్టించారట? ఆయన కుమారుడు సృష్టించాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సృష్టించారు. అందుకనే ఏ దేశం వారైనా, ఏ ప్రజలైనా, ఎక్కడున్నవారైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో ఆయన స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన మేలుని తలపోసుకుంటున్నారు, ఆయన చేసిన అద్భుతాలను తలపోసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా మరి సంతోషంగా ఆనందంగా ఉన్నామంటే ఆయన ఉచితమైన కృప, ఆయన ఉచితమైన దయ, జాలి, కరుణని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మీకు ఆయన ధనవంతుడై ఉన్నాడు. ఆయన మన ధనవంతుడు చేయడానికి ఆయన దరిద్రుడు. ఆయన ఎలాగయ్యాడు? దరిద్రుడు ఎలా అయ్యాడు? ఒక మాట చదువుగా చూడండి. లోకరస సువార్త. అంత ధనవంతుడు ఎలా అయ్యాడో చూడండి, నీకోసం నా కోసం. లోకరస సువార్త 2వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. 2:7. చూసారా? మొట్టమొదటి భాగంలో ఆయన ప్రేమతో తనకున్నదంతా ఇచ్చేసాడట. ఆయన ఏమయ్యాడో చూసారా? దరిద్రుడు అయ్యాడట. ఎలా అయ్యాడో చూడండి, ఇక్కడ ప్రభు వారు చెప్తూ వస్తున్నారు. ఒక మాట చెప్తూ, తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డల్లో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున చూడండి, ఆయనను పశువుల తొట్టిలో పొరుండబెట్టి. స్థలం కూడా లేదట. అంటే సత్రంలో, అంటే సత్రం అంటే ఉచితంగా ప్రయాణికుల కోసం కట్టించిన ఇలాగ ఒక షెడ్ లాంటిది. దాంట్లో ఏమన్నా పురుగుల నుండి వచ్చిన వారు లేట్ అయితే ఆ సత్రంలో పండుకొని పొద్దున్నే లెగిసి వెళ్ళిపోతారు. అలాంటిది యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ సత్రంలో కూడా స్థలం లేదా. స్థలం లేకపోతే ఆయన ఎక్కడ పండుకోబెట్టారు తెలుసా? ఆయన పుట్టినప్పుడు స్థలం లేకపోతే పొద్దుగుడ్లు ఆయన చుట్టి ఆయన్ని ఎక్కడ పండుకోబెట్టారు? ఇక్కడ క్లియర్గా ప్రభు చెప్తున్నాడు. ఎక్కడట? ఇక్కడ చూడండి, చదవండి. ఆయనను పశువుల తొట్టిలో. పశువుల తొట్టి ఎట్టుంటుంది? సువాసన వెదజల్లుతూ చెట్టు కొట్టి నీట్గా మంచిగా కడిగి ఉంచుతారా? ఏమండి? కుడిచిపోతారు, అది తాగిద్ది, మళ్ళీ దాంట్లోనే పోతారు, మళ్ళీ కడిగిద్ది, అట్ట లోపల కూడా కొద్దిగా వాసన. ఎప్పుడో వారానికి ఎప్పుడో ఒకసారి కడుగుతుంటాం. కానీ ఆ పశువుల తొట్టిలో ఉన్న స్మెల్ అయినా సరే ఎంత భయంకరంగా ఉన్న స్థలం లేనందున ఆ తొట్టిలో చలికి పండుకోబెట్టారటండి. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు ప్రభువు ఎందుకు అంత మరి ధనవంతుడై ఉండి నీకోసం నా కోసం ఎందుకు దరిద్రుడయ్యాడు తెలుసా? నిన్ను నన్ను తను ప్రేమించాడు కనుక. నిన్ను నన్ను తన రాజ్యంలో, తన ఇంటిలో ఉంచుకోవడానికి యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు ఆ పశువుల తొట్టిలో పరుండాడు. ఆయన కోరుకుంటే రాజుల కుటుంబంలో పుట్టగలడు. రాజుల కుటుంబంలో పుడితే ఏమైతే తెలుసా? ఆయనకు అన్ని మర్యాదలు దొరుకుతాయి కదా. కానీ నువ్వు రాజుల కుటుంబంలో పుడితే యేసు ప్రభువు దగ్గర నువ్వు వెళ్ళగలవా? రాజు దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి. రాజు రమ్మంటేనే వెళ్ళాలి కదా. రాజు రమ్మనకుండా వెళ్ళకూడదు, వెళ్తే మరణశిక్ష చేస్తారు. కనుక అందరికి అందుబాటులో ఉండాలి. నేను అందరి మనిషిని, అందరి కోసం ఈ లోకంలో పుట్టానని పశువుల తొట్టిలో ఆయన పుట్టి పశువుల తొట్టిలో పనులు పెట్టాడు. లేని వాడిగా, దరిద్రుడిగా ఈ లోకంలో యేసు ప్రభువు పుట్టారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయనయే సమస్తం అయితే ఏమీ లేనివాడిగా పశువుల తొట్టిలో ఆయన పనులు పెట్టారు. అందును బట్టి మనం దేవా నన్నేమో ఈరోజు ఏసీ గదిలో పండుకోబెడుతున్నారు, పరుపు మీద పండుకోబెట్టారు, మీరు మాత్రం తొట్టిలో, కుడి తొట్టిలో పండుకున్నారు ప్రభువా. మీరు చూపించిన ప్రేమ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను? ఈ రోజున 2 పూట్ల చక్కగా నిద్రపోయి లేచాను అంటే అది మీ కృప. కానీ మీకు ఆ రోజున
పండుకోవటానికి ఒక దుప్పటి, కనీసం ఒక మంచం కూడా లేదు ప్రభువా. నా కోసం ఇంత త్యాగం చేసిన దేవా, మీకు ఏమి ఇవ్వగలను? విరిగి నలిగిన హృదయంతో మిమ్మల్ని స్తుతించడం తప్ప నేనేమి చేయలేను ప్రభా అని దేవుని మనం ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి, గణపరచాలి, మహింపరచాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఇది 4వ అనుభవం. 5వ అనుభవం చూద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 8:20 వచనం చదువుదాం. 8:20 వచనం చదవండి. అమ్మ 18 చదువునానా? చాలు. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాల తర్వాత ఆయన ప్రయాణం వెళ్తున్నప్పుడు, ప్రజలందరూ ఆయన కూడుకున్నప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన అంటే, యేసు తన యొద్ద ఉన్న జనసమూహమును చూచి ఆ దరికి వెళ్ళమని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళను, నీ వెంట వచ్చిదనని ఆయనతో చెప్పాను. ఒక శాస్త్రి వచ్చాడు, ప్రభువా, నీ మార్గం నాకు నచ్చింది, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నీ అమ్మటి నేను ఉంటానంటే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయనకు అన్ని శక్తులు ఉన్నాయి, అంత మహిమ ఉంది. ఆయన చూడండి, ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. చనిపోయిన వ్యక్తిని లేపగలడు, కుష్ఠవ్యాధిని బాగు చేయగలడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇవ్వగలడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు, ఎంత స్వస్థతని చేయగలడు, ఎన్ని అద్భుతాలను చేయగలడు. కానీ ఆయన ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, ఆయన 20 వచనం. అందుకు యేసు నక్కలకు బొరేలను ఆకాశ పక్షుల నివాసములు కలవగాని మనుషు కుమారుని తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అక్కడితో మనుషు కుమారుడు తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేదు. చూసారా? ఆ స్థలం అంతా ఎవరికి ఇచ్చారు? నీకు నాకు. ఈరోజు మనం పడుకున్నామంటే ఆ స్థలం ఎవరిది? యేసయ్యది. అర్థమైందండి? గుర్తుపెట్టుకోండి, మనం ఉన్న సుఖ విలాసాలు అనుభవిస్తున్నవన్నీ కూడా ఎవరే? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. ఆయన నీకు ఇచ్చాడు. ఆయన పండుకోవడానికి, తలవాల్చుకోవడానికి స్థలం కూడా లేదా. అసలుకి యేసు ప్రభు ఆ టైంలో 33 సంవత్సరాలు వాక్యం బోధించినప్పుడు, అందరితో చెప్పేటప్పుడు, అయ్యా మీరు నా పోషణ నిమిత్తమై కొద్దిగా మీరు కూడా నాకు డబ్బు మీరు ఇచ్చేయాలి అంటే చాలామంది చాలా డబ్బు ఇచ్చేసేవారు ఆ టైంలో. కానీ ఆయన ఏమి ఎవరి దగ్గర ఆశించాలి, ఏమి చేయాల, ఇచ్చింది కూడా తీసుకోవాలి. ప్రియమంది ఏం పెట్టారా? ఆయన ఈ లోక సంబంధమైన వ్యక్తి కాదు, పరలోక సంబంధమైన వ్యక్తి. ప్రియమంది ఏం పెట్టారు? ఆయన ఏదైనా చేయగలడు, కానీ ఏమి చేయాల. నీ కోసం ఆయన ఏమి ఇచ్చాడట? ఆయన ప్రేమతో తనకున్నదంత ఇచ్చేసాడట. అంత ఏది దాచుకోవాలా, అంత ఇచ్చేసాడు. ప్రియమంది ఏం పెట్టారా? అంత ఇచ్చిన దేవుని నువ్వు ఎంతగా స్తుతిస్తున్నావు? కొద్దిగా స్తుతిస్తున్నావా? దేవుణ్ణి ఏం చేశాడు అంటున్నావా? ఏంటి నాకు ఏ బాధలేంటి అనుకున్నావా? ఆయన నీకంటే ఎక్కువ బాధలు పడ్డాడు, నీకంటే శ్రమలు పొందాడు, నీకంటే కష్టాలు పొందాడు. నువ్వు నేను పొందిన కష్టం అంతా నువ్వు పొందకుండా ఉండాలని ఆయన నీకంటే ముందుగా శ్రమలు, కష్టాలు, ఎదురు ఇబ్బందులు పడ్డాడు. ఆ ప్రభువారిని నువ్వు రోజు ఆరాధించడానికి వచ్చావు, ఆయన్ని గణపరచడానికి వచ్చావు, ఆయన మహిమపరచడానికి వచ్చావు. నువ్వు ఆయన నీ హృదయపూర్వకంగా ఆయన స్తుతించు, ఆరాధించు. ప్రభువా, నీ హృదయ అంతరంగంలో నుండి ఆరాధన రావాలి. ఏదో నేను చెప్పినంత మాత్రం కాదు, నీ హృదయ అంతరంగంలో నుండి నువ్వు దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించాలి. అది నిజమైన ఆరాధన. అంతేగాని పైపైన మాటలతో ఇప్పుడు అందరూ ఆరాధిస్తున్నారు గుర్తుపెట్టుకొని ఆరాధించడం కాదు. హృదయ అంతరంగంలో నుండి ఆరాధిస్తారు. చూసావు, ఇక వాళ్ళు ఎవరి వైపు చూడరు, వాళ్ళకి వచ్చింది ఆరాధిస్తారు, దేవుని గణపరుస్తారు. అది నేర్చుకుంటాడు దేవుడు. పిల్లలు చూడండి, చిన్న బిడ్డలు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే వాళ్ళు ఏ మాట మాట్లాడినా తల్లిదండ్రులకు ఎలా అనిపిస్తుంది? నవ్వు వస్తుంది, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. వాళ్ళు తప్పుగా మాట్లాడినా సరే. కానీ మన దేవుడు కూడా అంతే. నీవు నేను చేసే ఆరాధన మీద ఆయన ఆనందభరితుడవుతాడు. నా బిడ్డ చూసుకొని నన్ను ఎంత ముద్దుగా ఆరాధిస్తుందో, ఎంత చక్కగా ఆరాధిస్తుందో, నన్ను గణపరుస్తుందని ఆయన కూడా
సంతోషపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, నువ్వు ఎంతగా ఆరాధిస్తావంటే హృదయ అంతరంగంలో ఉండే పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించి మహింపరచాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఇది మరి 5 అనుభవం. 6 అనుభవం చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం, ఆరాధించుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదవండి. 6 నుండి 8 వరకు. చూసారా? అది చూసారా? ఇక్కడ ప్రభువారు నీ కొరకు నా కొరకు చేసిన త్యాగాన్ని ప్రభువారు ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిలో ఇక్కడ మన పితరుడైన అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ వస్తున్నారు. ఎంత అద్భుతంగా ఆయన నీకోసం నా కోసం చేశాడంటే 6వ వచనంలో చూడండి. ఇక్కడ ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అర్థమైందా? దేవుడే సమాన భాగమై ఉండి, దేవుడిలాగా ఆయన ఉండి, దేవుడై ఉండి ఆయన ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడదు. చూడండి ఎంత గొప్ప విషయమో. ఆయనకున్న శక్తి మహిమ అంతా కూడా విడిచిపెట్టేశాడు. చూడండి, అందుకని ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు కదా, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులుగా పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తులుగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను ఏం చేశాడట? తగ్గింది. శిలువ మరణం అన్నిటికంటే బాధాకరమైన మరణం ఏంటంటే శిలువ మరణం. ఏంటా శిలువ మరణం అంటే, అందరూ చూస్తుండగా, అందరూ ఇతను దొంగ, ఇతను బందిపోటు, ఇతను నరహంతకుడు అని వాళ్ళని చిత్రహింస చేస్తుంటే సంతోషపడుతున్న టైంలో, హింసిస్తున్న టైంలో ఆయన అందరి కోసం, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు అవమానం సహించాడు, బాధను సహించాడు. నీవు యేసు ప్రభు అయితే నువ్వు కాపాడుకోవచ్చు, కానీ పిడిగుద్దులు గుద్దారట. చెంప మీద పెట్టి కొట్టి, చెంప మీద ఉన్న ఇంటకల బెటబెటబెట్లు ఆగుతుంటే ఎంత నొప్పి వచ్చి ఉంటుంది యేసు ప్రభు అని. మొహం మీద కాండ్రిచ్చి ఉమ్మేశారట. నువ్వు దేవుడుగా, నువ్వు రక్షించుకో అని ఎగతాళి చేశారట. అయినా ప్రభు వారు ఏం మాట్లాడారు? ప్రియమని చేరిపెట్టారా? ఆయన శిలువ మరణం పొందినంతగా తన్ను తాను ఏం చేశాడట? తగ్గించుకున్నాడట. ప్రియమని చేరిపెట్టారా? నీ కొరకు, నా కొరకు ధనవంతుడైన దేవుడు మానవునిగా దిగివచ్చి ఏమీ లేనివాడిగా ఈ లోకంలో జీవించి పండుకోవటానికి స్థలం లేకుండా ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, మనం చేసిన పాపాల కొరకు ఆయన శిలువ మరణంలో పొంది ఆయన తగ్గించుకొని తన్ను తాను తగ్గించుకున్న వాడిగా ఉన్నాడంటే ఆ ప్రేమ ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోండి. ఎంత గొప్పదండి ఆయన ప్రేమ, చెప్పలేనంత గొప్పది. ఆ ప్రేమను బట్టి ఈరోజు నువ్వు స్తుతించాలి. ప్రభా, ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే, నరకానికి వెళ్లకుండా ఉన్నాను అంటే అది నీ కృప. లేకపోతే ఈ రోజున నేను చేసిన పాపాలకి, నేను మాట్లాడిన మాటలకి, నేను నడిచిన నడక్కి, నేను చూసిన చూపులకి, నేను చేసిన పనులకి నేను మరణశిక్ష అనుభవించి నరకానికి పాత్రురాల్ని. కానీ నా శిక్ష అంతా కూడా ఏం చేసుకున్నారు? మీ మీద వేసుకొని నా కొరకు మీరు ప్రాణం పెట్టారు, శిలువ మరణం పొంది తను తాను తగ్గించుకున్నాడు. ఒక ఊరిలో 2 స్నేహితులు ఉన్నారట. ఒక కవాలు, వాళ్ళ భార్యాభర్తలకి 2 పిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరు కవాలి పిల్లలు. ఇద్దరు కూడా ఎలా ఉంటారంటే ఒకే విధంగా ముద్ర గుద్దినట్టు ఉంటారట ఆ 2 పిల్లలు, కేరళ రాష్ట్రంలో. అయితే పెద్దోడు మాత్రం ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డాట. చిన్నోడు మాత్రం
జోదం ఆడటం, తాగుడు బానిసై, ప్యాకెట్ బానిసై, చెడు సావాసాలు బానిసై బయట తిరగటం అలవాటు చేసుకున్నాడు. పెద్దోడు మాత్రం దేవుని మందిరంలోకి వెళ్ళటం, క్రమంగా ఉండటం, నమ్మకంగా ఉంటూ వస్తున్నాడు. చిన్నోడు ఒకసారి ఆ చెట్టు కిందకి వెళ్ళి ప్యాకెట్ ఆడుతుంటే డబ్బులు కాడు గొడవ వచ్చి ఎతటి వ్యక్తిని కత్తితో ఆ గొడ్లో ఉన్న కత్తి తీసి అతను వేరే వ్యక్తిని పొడిచేసాడు. పొడితే రక్తం అంతా చిది మీద పడతాడు. పొందితే ఆ వ్యక్తి అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు. చచ్చిపోతే ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఆ రక్తం అక్కడ ఉన్న బట్టలతోనే గబ పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడే అన్నయ్య అక్కడ కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాడు. ఏంట్రా అంటే ఏం మాట్లాడుకుని ఇంట్లోకి వెళ్ళిపోయి గబగబా రక్త బట్టలు ఇప్పేసి ఆ మూల పడేసి వేరే బట్టలు వేసుకొని ఆ వెనక తలుపు తీసుకొని వెనక డోర్లో నుండి వెనక నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ అన్నయ్య అనుకుంటాడట, నా తమ్ముడు ఏదో బాధలో ఏదో భయంలో ఉన్నాడు, ఏదో ప్రమాదం జరిగింది అనుకుంటా, నాకు కూడా చెప్పట్లేదు. లోపలికి చూస్తే రక్తం మరకలు బట్టలు అక్కడ ఉన్నాయట. ఆయన వెంటనే ఏం చేశాడు, అమ్మో నా తమ్ముడు ఏదో చేసిండు, ఆడు జులాది తిరుగుతాడు కనుక ఏదో చేసే ఉంటాడు అనేసి వెంటనే ఏం చేశాడంటే ఆ బట్టలన్నీ కూడా తీసుకొని గబగబ ఎత్తనేసుకున్నాడు. ఆ రక్తం మరక బట్టలు వేసుకొని ఉంచాక వెంటనే పోలీసులు వచ్చి డోర్ కొట్టారు. పలానా రాము నువ్వేనంటే అవును సార్ రామునే. నువ్వు ఆ వ్యక్తిని చంపావంటే చంపానే, పద స్టేషన్కి పద అని కొట్టుకుంటూ తీసుకెళ్ళాడట. చేసింది ఎవరు శిక్ష? తమ్ముడు అన్నయ్య? తమ్ముడు. శిక్ష అనిపించింది ఎవరు? అన్నయ్య. అన్నయ్య తీసుకెళ్ళి జైల్లో పెడితే కోర్టు వారు అతనికి ఉరిశిక్ష విధించారట. పలానా రోజున ఆయన ఉరిశిక్ష చేయాలి. అది ఏం చేశారంటే పేపర్లో వస్తే ఆ పేపరు ఎక్కడ హైదరాబాద్లో ఉన్న తమ్ముడు ఆ పేపర్ చదివి, అమ్మో నా అన్నయ్యన ఉరిశిక్ష ఏంటి, ఆ చేసిన తప్పు ఎవరో నేను కదా, ఆ వ్యక్తిని చంపింది నేను కదా, అయితే మా అన్నయ్యని అట్టే నేను కాపాడుకోవాలని గమ్మున పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కి బస్సు నుండి వచ్చి అడుగురు వచ్చాడు. అడుగురు వచ్చి వస్తే వాళ్ళ అన్నయ్యని జైల్లో ఉన్నాడు. ఆ జైలు అధికారి దగ్గరికి వెళ్ళి మా అన్నయ్యని కలుసుకోవాలి సార్ అంటే వెళ్ళని పర్మిషన్ ఇచ్చారట. వెళ్తే అప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడారట. ఏమని, అన్నయ్య నువ్వేంటి ఈ పని చేసావు, ఆ శిక్ష నా శిక్ష నాకు పడాలి, నేను కదా అతన్ని చంపింది, నువ్వెందుకు వేసుకున్నావు అంటే అప్పుడు అన్నయ్య అంటున్నాడట, తమ్ముడు అవి ఏమి కాదులే, నేను శిక్ష అనిపించదేం కాదు, అయితే నేనంటే ప్రభుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, రక్షణ పొందాను, నేను చనిపోతే పరలోక రాజ్యం దేవుడి రాజ్యంలో ఉంటానయ్యా, మరి నువ్వైతే చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు నేను చెప్పింది ఒకటి చెయ్యి చాలు, నీవు ఈ రోజు నుంచి నీ పాపాలన్నీ ఒప్పుకో ప్రభు దగ్గర, నీ ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని ప్రభు నన్ను క్షమించు అని నీ యేసు ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడిగి ఇక నుండి నువ్వు ఏ తప్పు చేయకుండా ఏ పాపం చేయకుండా ప్రభు కోసం జీవించయ్యా, అదే నువ్వు నాకు చేసే గొప్ప సాయం అని చక్కని మాటలు మాట్లాడి పంపించాడు. ఏడుచుకుంటూ వెళ్ళిపోయాడు తమ్ముడు. ఆ నైటు తెల్లారింది, వెంటనే అన్నయ్య తీసుకెళ్ళి ఏం చేశారు, ఊరేసారు. అర్థమైందా? ఊరేసారు. ఆలోచన ఊరేస్తే అన్నయ్య చనిపోయాడు. అప్పుడు తమ్ముడు ఏం చేశాడు తెలుసా, ఆ రోజు నుంచి ప్రభు దగ్గర మోకరించి తన పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా నేను ఘోరమైన పాపం, నా కొరకు నా అన్నయ్య చనిపోయాడయ్యా, నేను శిక్ష అనిపించదు మా అన్నయ్య అనిపించాడు, అలాగే నేను పొందాల్సిన శిక్ష ఈ రోజున మీరే నా కొరకు శిలువ మీద ప్రాణం పెట్టారు. చూసారా, తమ్ముడు కోసం ఎవరు శిక్ష అనిపించారు? అన్నయ్య తమ్ముడా? అన్నయ్య. మరి మన కోసం శిక్ష ఎవరు అనిపించారు? అది అర్థమైందా? మన అన్నయ్య ఎవరు? యేసయ్య. మనందరం చేసిన పాపాల కోసం ఎవరైనా పొందుతారు? యేసు ప్రభు ప్రాణం పెట్టారు అని ప్రభు దగ్గర పాపాలన్నీ ఒప్పుకున్నాడట తమ్ముడు. ఒప్పుకొని, ప్రభా ఈ రోజు నుంచి నేను ఏ పాపం చేయను, బ్రతికినంత కాలం నీ కోసమే జీవిస్తా, నీ కొరకే ప్రాణం పెడతా, ఇక నాకు ఈ జీవితం పాప జీవితం వద్దు ప్రభు అని ఒప్పుకొని అన్నయ్య చెప్పినట్లుగా రక్షణ పొంది బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది ఆ దేవుని పరిచయంలో ఉంటే నమ్మకంగా దేవుడి వాక్యం చెప్పడం మొదలెట్టాడట. మంచి సేవకుడు అయ్యాడట, మంచి పాస్టర్ అయ్యాడట, ఎన్నో సంఘాలు స్థాపించాడట, ఎంతోమందిని ప్రభు దగ్గర నడిపించాడట. చూసారా, మరి ప్రభు చేసింది కూడా అదే. నిన్ను నన్ను ఎందుకు రక్షించాడో తెలుసా? తన పని చేయటం కోసం, తన కొరకు నువ్వు వాడబడాలని నిన్ను సజీవ లెక్కలో ఉంచి ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? ప్రాణత్యాగం చేశాడు. మరి అలాంటి ప్రభుని
నువ్వు ఆరాధించుకుని ఉండగలవా? ఆయన నీ కోసం నా కోసం ఏం చేశాడు? తను తాను తగ్గించుకున్నాడు. మరి ఈ కోసం నువ్వు తగ్గించుకొని ప్రభు దగ్గర మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తావా? ప్రభు కోసం నిన్నేం అడుగుతున్నాడు ఆయన? నీ డబ్బు అడగట్లా, నీ ఆస్తి అడగట్లా, నీ శరీరాన్ని అడగట్లా, నీవు రక్తాన్ని అడగట్లేదు, ఏమీ అడగట్లా. ఆయన అడిగేది ఏంటంటే ఒకే ఒకటి, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నీ హృదయంలో నాకు చోటు ఇచ్చారు, నీకేమీ వద్దు. నువ్వు చేసే పాపాన్ని నా దగ్గర ఒప్పుకో, మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో, రక్షణ పొంది నా రాజ్యానికి రా, నా దగ్గర కూర్చున్నాను అని ప్రభు చెప్తున్నాడు. ప్రియమంది ఏం పెట్టారు? అలాంటి రక్షణ పొందిన నీవు నేను మనందరం కూడా ఏం చేయాలంటే ఈ రోజున ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రభు దగ్గర ఏం చేద్దాం? మరి మారు మనసు బాప్తిసం పొంది ఆత్మతో సత్యంతో ఆయన్నే ఆరాధిద్దాం. మరి ఈ మాటలు బట్టి ఒకరొకరు పులుకొని దేవుని దగ్గర మనం దేవుని స్తుతించి ఆరాధిద్దాం. దేవుడి చిన్న మాటలు దేవుడు దీవించుగాక. జ్ఞాపకం ఉంచుకోండి, మనం చెప్పుకున్నాం కదా, యేసు ప్రభు ఇవ్వటం అనే కృప సంపూర్ణంగా చేస్తూ వచ్చాడు. ఒకటి. రెండోది, ఆయన ధనవంతుడై ఉన్నాడు. సమస్తము ఎవరే? ఆయనవే. సర్వము ఆయనయే. భూమి లోకాన్ని సృష్టించింది ఆయనే. సమస్తాన్ని గుర్తుపెట్టుకోండి. రెండోది ఇంకోటి ఏంటి? ఆయన దరిద్రుడయ్యాడు. నీ కొరకు నా కొరకు ఏమయ్యాడట? దరిద్రుడయ్యాడు. గుర్తుపెట్టుకోండి. ఆయన పండుకోవటానికి పశువుల పాకలో స్థలము కూడా, ఆయన సత్రంలో స్థలం కూడా లేక పశువుల తొట్టులో పరుండ పెట్టారు. రెండోది, మనిషి కుమారుని తలవాల్చుకోవటానికి స్థలం కూడా ఆయనకి లేదు. జ్ఞాపకం ఉంచుకోండి. తర్వాత ఆయన శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడే తను తాను తన ప్రాణాన్ని త్యాగం చేస్తూ తను తాను తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు. ఆ ప్రభువాన్ని ఆత్మతో సత్యంతో మనం ఈరోజు ఆరాధిద్దాం, మోకరిద్దాం. అందరూ కూడా మోకరించండి. మోకరించి ప్రభు సన్నిధిలో, ప్రభువా నేను చేసిన పాపం కొరకు మీరు ప్రాణం పెట్టారని చెప్పి వందనాలు స్తోత్రాలను దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించి కనపరుద్దాం. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించిన కాక. అందరూ మోకరించండి. ఒక బ్రదర్, ఒక సిస్టర్, ఒకరి తర్వాత ఒకరు ఆరాధించుకుందాం. మోకరించండి, మోకరించండి. దేవుని దగ్గర హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ సత్యంతో ఆయన ఆరాధిద్దాం. దేవుడి చిన్న వాక్యం దీవించిన కాక. ఆరాధించండి.